ఫ్రెండ్స్, మాస్క్ మ్యాన్ ఇస్ బ్యాక్ అన్నట్టుగానే అయిందనమాట. నిన్న నైట్ వరకు కూడా ఆయన చాలా ముభావంగా ఉన్నారు. నిన్న నైట్ వన్స్ నిద్రపోయి లేచిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ సాంగ్ వేయటము, తనూజ చెప్పడంతో మొత్తం ఆట మారిపోయింది. తనూజ ఏమందంటే నేను మీకు ఇడ్లీలు పెడతానండి అంటే, మీరు నా అమ్మలాగా ఉన్నారు, అమ్మ అడిగినట్టే అడిగారు అని చెప్పేసి మాస్క్ మ్యాన్ చెప్పడంతో, సో మళ్ళీ ఆయన పొద్దున్నే అసలు హ్యాపీగా ఏ రకమైన విషయం లేకుండా మళ్ళీ అందరికి దోశలు వేయటము, ఆమ్లెట్లు వేయటము, ఇవన్నీ పెట్టటము, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అనమాట. అయితే సుమన్ శెట్టి గారి విషయంలో సంచన చేసిన ఓవర్కి సుమన్ శెట్టి గారికి అండగా నిలిచింది ఎవరైనా ఉన్నారంటే అది మాస్క్ మ్యాన్ అనమాట. సో సుమన్ శెట్టి గారి దానిలో కానీ లేకపోతే మాస్క్ మ్యాన్ చెప్పే విషయంలో కానీ చాలా జెన్యూనిటీ ఉంది. సంజన గారే ఏదో పొద్దుపోక ఏదో చెయ్యాలి, నేను కెప్టెన్ గా నేను ఎలాగోలా నిరూపించుకోవాలి, నా అధికారాన్ని ఏదో ఒక రకంగా తెలియజేయాలి అనుకుని ఆవిడ ఫీల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే లైవ్ లో జరిగింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటా ఈ వీడియో జరిగింది, మార్నింగ్ అంటే బుధవారం మార్నింగ్. ఏంటంటే సుమన్ శెట్టి గారికి వీకెండ్ ఎపిసోడ్ లో అంటే మొన్న సండే ఎపిసోడ్ లో సృష్టి ఎలిమినేట్ అయిపోతూ ఏం చెప్పింది అంటే, బిగ్ బామ్ ఒకటి ఉంది, అదేంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పేసి ఒక బిగ్ బామ్ ఉంది. ఓకే, అయితే అంటే ఇల్లు ఊడవాలి అన్నట్టుగా అనమాట. సో సుమన్ శెట్టి గారు ఖాళీగా ఉన్నారు కదా అంటే నేను చేస్తానని ఆ బిగ్ బామ్ ని యాక్సెప్ట్ చేశాడు. బిగ్ బామ్ అంటే ఎవరిచ్చింది? నాగార్జున గారి సాక్షి, బిగ్ బాస్ సాక్షి, అందరూ ఆడియన్స్ చూస్తుండగా వీకెండ్ ఎపిసోడ్ లో ఇచ్చింది అది. సో బిగ్ బాస్ ఇచ్చిన దాన్ని మార్చే రైట్ కెప్టెన్ కి లేదు, మానిటర్ కి లేదు, ఎవరికి ఉండదు, అవునా? సో సంజన ఏం చేసిందంటే మొన్న అంటే మండే నాడు తను కెప్టెన్ అయిన రోజు కెప్టెన్ కే ఎక్కువ అధికారం ఉంది, మానిటర్స్ కి లేదు అని చెప్పేసి నిరూపించేదానికి తను ఏం చేసింది, సుమన్ శెట్టి గారికి నేను రాముకి హెల్ప్ చేయడానికి కిచెన్ లో పనిస్తాను, ఇంకా మామూలుగా ఆయన డైలీ బిగ్ బామ్ క్లీనింగ్ ఆల్టర్నేట్ చేయాలి, ఆ ఆల్టర్నేట్ డేస్ లో ఇమ్ము చేస్తాడు, అంటే ఇమ్ము 3 days చేశాడు అనుకోండి, సుమన్ శెట్టి గారు ఒక 3 days చేసేటట్టు అనమాట. సో అలాగా సంజన చెప్పింది. కానీ అప్పటికే సుమన్ శెట్టికి అటు శ్రీజ, ప్రియ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే అది బిగ్ బామ్, బిగ్ బామ్ అంటే బిగ్ బాస్ డెసిషన్, నాగార్జున గారి డెసిషన్, దాన్ని ఏ కెప్టెన్, ఏ మానిటర్, ఏ ఇంటి సభ్యులు తీసేయడానికి లేదు. అయితే ఏమైంది, సరే ఇంకా అలా వద్దు ఇలా వద్దు అని చెప్పింది. ఆ రోజు అలా డిస్కషన్ జరిగింది. అయితే సుమన్ శెట్టి గారు ఏంటంటే ఆయన పని ఆయన చేసేసుకుంటున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఆయన అక్కడ కిచెన్ లో క్లీనింగ్ చేసుకుంటున్నాడు, ఆయన స్పీడ్ గా చేసేస్తున్నారు, ఇక్కడ క్లీనింగ్ స్పీడ్ గా చేస్తున్నారు, ఆయన అసలు సైలెంట్ గా అన్ని పనులు హ్యాపీగా చేసేసుకుంటున్నారు ఆయన. అయితే ఏమైంది, వెంటనే సంచన వచ్చేసి మీరు క్లీనింగ్ చేయొద్దు, మీకు దండం పెడతా, మీ 2 చేతులు జోడిస్తా, పక్కకి వెళ్ళండి అంటే, అప్పుడు సుమన్ శెట్టి గారు ఏమన్నారంటే, ఏమంటే అది కాదు, నేను కిచెన్ లోనూ హెల్ప్ చేస్తా, ఓకే, నేను ఇక్కడ ఈ క్లీనింగ్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఖాళీగా ఉంటే అవ్వదండి, నేను పని చేసుకుంటాను హాయిగా, మీకు కావాలంటే నేను హెల్ప్ కూడా చేస్తాను రాముకి, కాకపోతే నా బిగ్ బామ్ నన్ను చేయనివ్వండి అని చెప్పాడు. అయితే అంటుంది, కెప్టెన్ కి సర్వాధికారాలు ఉన్నాయి, కెప్టెన్ గా చెప్తున్నాను, మీరు కెప్టెన్ మాటకి వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి సుమన్ శెట్టి మీద ప్రెషర్ తీసుకొస్తుంది. మాట్లాడితే దండం పెడతాను పక్కకి వెళ్ళండి, దండం పెడతాను పక్కకి వెళ్ళండి అంటే ఇంకా సుమన్ శెట్టి గారు ఏం చేస్తారు చెప్పండి. అయిపోయిందా? ఈ లోపు ఏమవుతుందంటే సుమన్ శెట్టి గారు చాలా తెలివిగా మాస్క్ మ్యాన్ ని పిలిచారు. మాస్క్ మ్యాన్ ఎందుకు పిలిచారంటే ఆయన క్లీనింగ్ మానిటర్, ప్రియా కుకింగ్ మానిటర్, ఓకే, శ్రీజ ఏమో లాండ్రీ మానిటర్, మన కళ్యాణ్ వచ్చేసరికి బాత్రూమ్ మానిటర్, ఈయన క్లీనింగ్ మానిటర్. సో క్లీనింగ్ మానిటర్ కి ఈయన ఏం చేశాడు, ఫస్ట్ మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్ ని పెట్టడం జరిగింది. ఓకే, ఇమాన్యుయల్ పెడితే ఇమాన్యుయల్ ఆల్రెడీ క్లీనింగ్ చేసుకుంటున్నాడు, ఆయన క్లీనింగ్ అంటే ఊడవటం, ఓకే, ఊడవటము, బయట లోపల అన్ని ఊడవటం అనమాట. ఈయన ఏమన్నాడంటే మాస్క్ మ్యాన్ వచ్చి, ఏమండి సంజన గారు మీకు ఒక విషయం చెప్తాను వినండి, మీరు అస్సలు ఈ టాపిక్ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆయన చాలా మంచిగా చెప్పాడు మాస్క్ మ్యాన్, హరీష్ గారు ఫస్ట్ టైం అరవకుండా చేయకుండా ఆయన చాలా క్లియర్ గా ఏం చెప్పాడంటే, మీరు కెప్టెన్, నేను మానిటర్, మన ఇద్దరికన్నా పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే అది బిగ్ బాస్,
ఓకే. 'బిగ్ బాస్' నాగార్జున గారి మాటని మనం తోసిపుచ్చడానికి లేదు. అది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో, నేను చెప్పేదేంటంటే 'సుమన్ శెట్టి' గారు ఇది చేస్తారు. ఆయనకు గనక ఓపికుంటే మీరు చెప్పిన పని కూడా చేస్తారు. అంతేకాని 'బిగ్ బాస్' ఇచ్చిన బిగ్ బాంబ్‌ని పక్కన పెట్టేసేసి మీకు నచ్చినట్టు మీరు మార్చుకుంటే కుదరదండి. అంటే తనేమందంటే ఇప్పుడు మనీష్ కూడా కెప్టెన్‌కి సపోర్ట్ అంటున్నాడు. అయితే ఇంకా అక్కడున్న మనీషు చాలా మంది అంటే మనీష్ ఎక్కువగా సంజనాకి సపోర్ట్ చేశాడు. కానీ మ్యాటర్ అర్థం కావాల్సింది ఏంటంటే బిగ్ బామ్ అనేది ఇది కాదు. అయితే ఇంకా సంజన అటు తిరిగింది, ఇటు తిరిగింది, మాస్క్ అని రిక్వెస్ట్ చేసింది. సుమన్ శెట్టి తను అంటుంది సుమన్ శెట్టి గారు ఎక్కువ ఎక్కువ పని చేయడం, ఒకే మనిషికి ఇద్దరిద్దరు లోడ్ వేయడం నాకు నచ్చదు అంటే, ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒక మాట అన్నారు. ఏమనంటే సుమన్ శెట్టి గారు నామినేషన్స్ లో ఉన్నారండి. ఆయనకి కొంచెం స్క్రీన్ స్పేస్ కావాలి. అలా ఊరికే కూర్చుంటే ఆయన మీద స్క్రీన్ స్పేస్ పడదు. ఆయన పని చేస్తానంటున్నారు కదా, చేయనివ్వండి. ఒకవేళ అంతా అయిపోతే నేను ఆయన కిచెన్ లోకి వస్తాను చేస్తానంటే అది కూడా చేయనివ్వండి. బిగ్ బామ్ ని గనక ఆయన ఆయన యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తే ఆయన ఓటింగ్ పడదు. అయితే అప్పుడు సంజన అంటుంది, లేదు లేదు, ఒకవేళ ఏమైనా బిగ్ బాస్ ఏదైనా చేస్తే నేను తీసుకుంటాను ఆ కాన్సిక్వెన్సెస్ అంటుంది. తీసుకోవడానికి ఏం ఉండదు అక్కడ. ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడు, మీరు రూల్స్ పాటించలేదు అందరికి ఫుడ్ బంద్ అంటాడు. అప్పుడు నేను కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటానంటే కుదరదు కదా. అక్కడ అందరికి వేసేస్తాడు బిగ్ బాస్. బిగ్ బాస్ మనం చెప్పినట్టు వినడు, ఆయన చెప్పింది మనం వినాలి. ఆయన రూల్ ఆయన పాటించాలి. అయితే ఇంక ఎంత చెప్పినా వినకపోయేటప్పటికి మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, లేదు లేదు సుమన్ శెట్టి గారు చేయాల్సిందే అని అంటే, ఈ లోపు సంజన ఏం చేస్తుందంటే కుకింగ్ మానిటర్ ప్రియా దగ్గరికి వెళ్తే ప్రియా అంటుంది, ఏమండి ఆయన హరీష్ గారు చెప్పింది కూడా కరెక్టే. బిగ్ బామ్ అంటే నాగార్జున సార్ ముందు వచ్చింది కదా, మనం చేంజ్ చేయడానికి లేదు అంటే, మరి ఆ రోజు చేంజ్ చేశారు కదా అని మళ్ళీ మొదలెట్టింది అనమాట సంజన. అయితే హరీష్ మాత్రం సుమన్ శెట్టిని బిగ్ బామ్ చెయ్యనివ్వకుండా ఆపలేదు. మీరు బిగ్ బామ్ చేయాల్సిందే అని చెప్పేసి పంతం పెట్టి కూర్చున్నారు అనమాట. అయితే సంజన అంటుంది, కెప్టెన్కి అసలు విలువ ఇవ్వట్లేదు, నేను కెప్టెన్ అని ఎవరో గుర్తించడం లేదు, అది ఇది అంటుంది. అయితే అక్కడితో విషయం ఆగల. ఆ ప్రియాని పిలిచింది, అక్కడున్న మళ్ళీ హరీష్ గారిని పిలిచింది, ఆ ఇమాన్యుల్ని పిలిచి అంటుంది ఇమాన్యుల్ పోనీ ఒక పని చెయ్యి, నువ్వు క్లీనింగ్ ఆపేసేయి, నువ్వు వెళ్ళిపో రాముకి ఇదిగా అంటే ఏది హెల్పర్ గా అంటే, అప్పుడు రాము అంటాడు, నాకు హెల్ప్ ఎవరు అక్కర్లేదు, ఒకవేళ హెల్ప్ కావాలనుకుంటే నేను తనుజ కాదు, అదే రితుని కొంచెం అడుగుతాను, పైపైన చేసి వెళ్ళిపోతుందంటే, ఈ లోపు ఏమవుతుందంటే సంజన అంటుంది, ఓకే మీరు చెప్పినట్టు చేస్తాను, అయితే ఒక పని చేయండి ఇమాన్యుల్ ని క్లీనింగ్ నుంచి తీసేయండి అంటే, అది ఎలా కుదురుతుంది, నేను క్లీనింగ్ మానిటర్ గా ఉన్నప్పటి నుంచి ఇమాన్యుల్ గానే ఉంటున్నారు, సో నేను ఇమాన్యుల్ గారినే ఉంచుతాను, వేరే వాళ్ళని ఉంచును అని అంటే, అప్పుడు అంటుంది, సరే బిగ్ బామ్ అంటే బిగ్ బాస్ ఇచ్చాడు, కానీ ఇమాన్యుల్ కి ఇచ్చింది మీరే కదా, మీరు ఎందుకు మార్చట్లేదు అంటే, మీకు కెప్టెన్ గా విలువ లేదు అని చెప్పేసి మళ్ళీ మొదలెట్టింది. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ లో మాస్క్ మెన్ కరెక్టే కానీ సెకండ్ పాయింట్ లో మాత్రం ఖచ్చితంగా సంచన కరెక్టే. ఎందుకనంటే ఇచ్చింది ఎవరు మానిటరే కదా ఇచ్చింది, మానిటర్ మార్చుకోవచ్చు కావాలంటే డెసిషన్. అయితే ప్రియా కూడా అదే అంటుంది అనమాట, కావాలంటే వాళ్ళు క్లీనింగ్ అదే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ బిగ్ బామ్ ని మాత్రం డిస్టర్బ్ చేయకండి అని అంటుంది. అయితే ఇదంతా ఎలా ఉందంటే, సంజన వెళ్ళి ప్రియా రాముతో డిస్కషన్, ఆ తర్వాత ఇమాన్యుయల్ తో డిస్కషన్, ఆ పక్కన మళ్ళీ దాన్ని ఏమంటారు హరీష్ తో డిస్కషన్, సుమన్ శెట్టితో డిస్కషన్, ఇంకా మాస్క్ మ్యాన్ కోపం వచ్చి అంటాడు, మీరు ఏదో పంచాయతీ పెట్టాలి, ఏదో ఒక రకంగా కంటెంట్ లాగాలి అనుకుంటున్నారు, కానీ బిగ్ బామ్ ఆయన చేస్తానంటున్నాడు, మానిటర్ గా నేను ఒప్పుకున్నాను, మధ్యలో మీకేంటండి ప్రాబ్లము, మీకు ఏమైనా కావాలంటే వేరే వాళ్ళ చేత డ్యూటీలు వేయించుకోండి, ప్రతిదానికి మీరు గోల్ చేస్తారంటే, అప్పుడు సుమన్ శెట్టి కూడా అదే అన్నారు, ఏమంటే నేను చెయ్యను అంటే మీరు బాధపడాలి, నేను చేస్తానన్నా మీకు ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ సంజన ప్రాబ్లం ఏం లేదు, ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ వచ్చేస్తుంది అనేది సంజన ప్రాబ్లం. అందుకే ఏదో ఒక రకంగా అక్కడ ఒక పంచాయతీ పెట్టి ఏదో ఒక రకంగా స్క్రీన్ స్పేస్ తీసుకుందామని. యాక్చువల్లీ బిగ్ బాస్ గేమర్ గా తను చేస్తుంది కరెక్టే, ఎందుకనంటే చప్పగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మజా ఏమి ఉండదు. ఏదో ఒక రకమైన మసాలా ఉంటేనే బిగ్ బాస్ కూడా బాగుంటుంది, కాదనట్లేదు కానీ తను తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తిక్కగా వేస్తాయి అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి